Please do subscribe to Prajabheri News Channel. ఇంకేమి ఇబ్బంది ఉన్నా చెప్పు. ఇక్కడ నేనే మీ 100 రోజుల పని కూడా నేనే మాట్లాడుతున్నా తెలుసా. నేను ఇప్పుడు ఊళ్ళోకి సంబంధించిన రోడ్డు కానీ ఇంకా వేరే సమస్యలు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. సర్పంచ్ గారు నేను చెప్పినాను ఇక్కడికి మినిస్టర్ గారు ఇంత దూరం రావడం ఉద్దేశం ఏంటంటే ఈ మహిళలతో మాట్లాడి ఉపాధి హామీ కూలీలకు ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి ఆ మీద మీరు మాట్లాడితే మాట్లాడతారు. మా గ్రామానికి వచ్చిన సీతక్క ఇచ్చిన ఉపాధి హామీ అప్పటి నుండి ఇప్పటిదాకా నేను వస్తాను. కానీ కాకపోతే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఉపాధి హామీ బంద్ చేయాలని అనుకుంటుంది. ఎందుకోసం అంటే మన చాలా బంధు కావాలా అని చెప్పి ఫోటోలు పెట్టింది. రెండు పొద్దున్న 6:30కి వస్తున్నాం మేడం. మేము ఇంతకుముందు 7 గంటలకు వచ్చి 10 గంటలకు పోతుంటాం. కానీ ఇప్పుడు 6:30కి వస్తున్నాం. 12:30 1 అవుతుంది. ఎందుకోసం అవుతుందంటే పని బాగుంది, అన్ని బాగున్నాయి, కానీ ఫోటోలు వస్తలేవు. ఫోటోలు పని జరుగుతుంది కదా, ఊకే మారిస్తే ఇబ్బంది అవుతుందని కూడా మొన్న కేంద్ర ప్రభుత్వానికి చెప్పినాం ఢిల్లీ. ఇప్పుడు ఈ మట్టి సార్ కావాల్సిన వాళ్ళు పొలాలల్లో ఇప్పుడు కోతలు అయిపోయినాయి కదా సార్, అందులో వేసుకుంటుంది సార్. మేడం కొంచెం వెనక జరగండి. మీరు శోభ పక్కన అరే అన్న ఎండలు బాగుంటాయి కాబట్టి అక్క ఇప్పుడు కాల కింద నిజాం సార్ డిస్ట్రిబ్యూటర్ కింద చేయించే ప్రయత్నం చేయించండి. అదే మందికి
ఫస్ట్ 50 కోట్లు పెట్టించారు. నిమ్మత లక్ష్మణరావు గారు ఇంగ్రీనే సీఎం గారి గురించి బాగా మాట్లాడి పంపిణీ కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా బోత్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి, దివ్యాంగ సోదర సోదరిమణులకు సదా పూజితా పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ కాదు, ఆత్మవిశ్వాసమే బలం. అది ఆ బలం కొరకు మనకి ఈరోజు తెలంగాణ దివ్యాంగ సహకార సంస్థ తెలంగాణ ప్రభుత్వం సహాయ ఉపకరణాల పంపిణీ గురించి, అంటే ఆపరేటెడ్ ట్రైసైకిల్స్, బ్యాటరీ రీడింగ్ ఆటో, హైబ్రిడ్ వీల్చైర్ అటాచ్మెంట్, ఇవన్నీ దాదాపు 1.5 crores గల సహాయ ఉపకరణాలు. మరి మోటారైజ్డ్ వెహికల్తో పాటు ఇతర పరికరాలు అందించడానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మానవతా మూర్తి, మరి అక్క అంటే నేనున్నాని అందరికీ అండగా ఉండే మహోన్నతమైన వ్యక్తి మనందరి అక్క సీతక్క గారికి, మరి ఈ రోజుల్లో కూడా ₹1 దానం చేయాలంటే చాలా ఆలోచిస్తారు. అసలు గజం భూమి వారంతా గజం భూమి కోసమే చాలా పోట్లాట జరిగిపోతూ ఉన్నాయి. కానీ మహేష్ అన్న దాదాపు 11 ఎకరాలను ఈ మధ్య కాలంలోనే వారి గ్రామానికి మరి దానం చేసి వాళ్ళకు ఉపయోగపడేలా చేసిన గొప్ప వ్యక్తి బోరాశంకర్ మా మహేష్ అన్న గారికి. మిగతాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత, నన్ను చైర్మన్ చేసిన తర్వాత కోర్టు ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్ ఇచ్చాం. హైకోర్టు ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్ ఇచ్చాం. సార్ కోర్టు ఉద్యోగాలు 4% రిజర్వేషన్ ఇచ్చాం. శ్రీ శిశు సంక్షేమ శాఖ, దివ్యాంగుల మరి వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒక గొప్ప కార్యక్రమాన్ని, గత 10 సంవత్సరాలలో జరిగినటువంటి గొప్ప కార్యక్రమాన్ని మా దివ్యాంగ సోదరులకు మరి స్కూటీలు కానీ, ల్యాప్టాప్ కానీ, ఇతర ఐటమ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మహేష్ గౌడన్న గారికి, అదేవిధంగా నిర్వాహకురాలు కలెక్టర్ గారు, డిడబ్ల్యూ గారు, మరి ముఖ్య అతిథులు సుదర్శన్ రెడ్డి సార్, అదేవిధంగా షబ్బీర్ అలీ సార్, మరి ఎమ్మెల్యేలు సోదరుడు, అదేవిధంగా వివిధ శాఖల కార్పొరేషన్ అధికారులకు, మా దివ్యాంగ సోదరులకు, పత్రికలకి కూడా పేరు పేరున నమస్కారాలు. దగ్గర ఉండేది అప్పుడు నేనే ఈ 6 నెలల క్రితము ఇవ్వడం జరుగుతూ, మరి దివ్యాంగ సోదరులకు వాళ్లకు ఒక అవయవం ఎబిలిటీ లేనంత మాత్రాన మనిషిని ఇంట్లోనే కూర్చోబెట్టే పరిస్థితి రావద్దు. కాబట్టి వాళ్ళకి కావలసినటువంటి సాధనాల ద్వారా వారి యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకునే విధంగా ఉండాలని 50 కోట్ల రూపాయలను 2024-25 బడ్జెట్ లో పెట్టి మరి ఈరోజు ఈ ఐటమ్స్ అన్ని కూడా పంచుకుంటూ రావడం జరుగుతుంది. దాదాపుగా 74 స్కూటీలు ఈరోజు, నిన్న అక్కడ 60 స్కూటీల పైగా కామారెడ్డిలో ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు 1500 స్కూటీలు వస్తే మరి మొదటి బడ్జెట్ ఏవి, ఇంకా లాస్ట్ బడ్జెట్ కూడా రావాల్సినవి ఉన్నాయి. కొద్దిగా డిలే అయింది శాఖల మార్పు దగ్గర. సరే, ఇప్పుడు మరి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా రానటువంటి వాళ్ళు కూడా ఈ వచ్చే దాంట్లో మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరు బాధపడద్దు. అదేవిధంగా కలెక్టర్ గారు కానీ, ఇతర ఈ శాఖ చూస్తున్నటువంటి లీడర్స్, మరి ఇంకా ఎలిజిబిలిటీ ఉంది. అక్కడ ఒక సోదరి మన ఉంది, పాపం ఆమె నడవలేని పరిస్థితిలో ఉంది, ఆమెకు రాలేదు. ఏమైనా అవకాశం ఉంటే ఇమీడియట్గా 1 రోజు ఏమైనా ఉన్నా అలాంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి ఇస్తే బాగుంటుందని తెలియజేస్తారు.
ఉన్న వాళ్ళకు, పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉంటుంది. అందుకని ఈరోజు ఈ మన ప్రభుత్వం వచ్చిన 1.5 yearలోనే లాస్ట్ ఇయర్ 4.5 లక్షల ఇల్లులు ఇవ్వడం జరిగింది. ఈ 4.5 లక్షల ఇల్లులన్నీ కూడా మా అక్కల పేర్ల మీదనే ఇవ్వడం జరుగుతుంది. అట్లనే మా దివ్యాంగుల పేర్ల మీద కూడా అక్కడ ఇల్లు లేదు, కానీ ఆ ఇంట్లో దివ్యాంగులు ఉంటే వాళ్ళ పేరు మీదనే ఆ ఇల్లు వస్తుంది. ఎందుకంటే రేపు ఈరోజు కనిపించిన తల్లిదండ్రులని వెళ్ళగొడుతున్నారు. ముసలోళ్ళు అయిపోయారు కానీ అన్ని కడుపులో పుడతారు, పెద్దగా అవుతారు, అన్ని సంపాదించుకుంటారు, అన్ని చేసుకొని తల్లిదండ్రులు ముసలోళ్ళు కాగానే వెళ్ళగొడుతున్నారు. మరి అలాంటి పరిస్థితి దివ్యాంగ సోదరులకు రావద్దని ఈరోజు మరి ఆ నిర్ణయం కూడా గత సంవత్సరమే నేను ఈ ఇల్లు ఇచ్చేటప్పుడు అందరికీ చెప్పడం జరిగింది. దాదాపుగా 4,500,000 మంది దివ్యాంగులకు ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లులు 5 లక్షలతో ఇస్తా ఉన్నాం. మా అక్కలు కూడా అప్పుడప్పుడు మా సోదరి మన ఇళ్ళలో పంచాయతీ రాగానే మా అన్నలు ఏమన్నారు, ఏందనుకుంటున్నావు, నీ అమ్మగారి నుంచి నువ్వు వచ్చినావు, ఇక్కడ తెచ్చినావా, ఇది నా ఇల్లు, వెళ్ళిపో అంటారు. అందుకనే ఏమంటారో మీ సోదరిగా మహిళల పేర్ల మీదనే ఇల్లు ఇస్తున్నారు. అప్పుడు ఎవరు మనం వెళ్ళిపోవడం ఉండదు, ఈ అన్ననే వెళ్ళిపోవాల్సి వస్తుంది. మళ్ళీ కూడా ఇప్పటి వరకు 60,000 కోట్ల రూపాయలు బ్యాంకులకి ఇవ్వడం జరిగింది. ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్ లో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నాము. ఎవరైనా లోన్ తీసుకొని చనిపోయినా వాళ్ళ లోను, మహిళా సంఘం లోను 2 లక్షల వరకు కూడా మాఫీ చేస్తా ఉన్నాము. కాబట్టి ఈ రోజు ఒక మంచి కార్యక్రమంలో ఇంతకుముందు ఒక వికలాంగుల సోదరిమణి లేదా మంచిగా ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటేనే 1 lakh వచ్చేది. అట్లా కాదని ఈనాటి ప్రభుత్వం ఇద్దరు కూడా దివ్యాంగులు ఒక దగ్గర చదువుకునే వాళ్ళు కావచ్చు, లేదా పరిచయం అయి కావచ్చు, ఒకరి బాగా ఒకరు అర్థం చేసుకోగలిగినటువంటి మెంటల్ ఎబిలిటీ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు పెళ్లి చేసుకున్నా వాళ్ళకు కళ్యాణ లక్ష్మి ఇస్తూనే ఈ దివ్యాంగ సోదరుల మధ్య పెళ్లిలైనా కూడా 2 లక్షల రూపాయల స్కీములు కూడా పెట్టడం జరిగింది. మరి మా దివ్యాంగ సోదరులకు జాబ్స్ రావాలంటే ఎక్కడెక్కడో పోయి వెతకాలంటే కష్టమని దివ్యాంగుల కోసం ఒక సపరేట్ పోర్టల్ కూడా, జాబ్ పోర్టల్ కూడా మనం పెట్టడం జరిగింది. కాబట్టి దేశంలో ట్రాన్స్జెండర్స్ కూడా మొట్టమొదటిసారి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మరి మన ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది 40 మందికి. ఈరోజు మరి మహిళల కోసం ప్రత్యేకంగా పోలీసు వాహనాలను కూడా మొన్ననే హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేయడం జరిగింది. తక్షణ రక్షణ, పోలీసుల యొక్క తక్షణ రక్షణ. ఏదన్నా వెంటనే ఫోన్ రాగానే వేరే వెహికల్ ఉంటే కష్టమవుతుంది, మహిళల కోసమే సపరేట్ రక్షించే వెహికల్స్ ఉండాలని అవి కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ యొక్క స్కీమ్స్ ను, ఈ యొక్క బెనిఫిషియరీస్ గా వచ్చిన మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. తప్పకుండా ఇంకా రానటువంటి వాళ్ళకు కూడా 2025-26 బడ్జెట్ లో కూడా ఇంకా ఫండ్స్ ఉన్నాయి, అవి కూడా తొందరలోనే తీసుకొని వాళ్ళని కూడా జెన్యూన్ గా సెలెక్షన్ చేయండి. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకు నష్టం జరగకూడదని తెలియజేస్తూ మా రాకేష్ రెడ్డి గారు మరి వారి బృందం కూడా ధాన్యం గురించి వినతి పత్రం ఇచ్చారు. కానీ మన ప్రభుత్వం ఎప్పుడూ కూడా సన్న బియ్యం కానీ ధాన్యం కానీ ఇతర కానీ కొనడానికి ఇది రైతు ప్రభుత్వం, రైతులకు అండగా ఉంటుంది. తప్పకుండా చేస్తాం. కొన్ని పైనుంచి కూడా కేంద్రం నుంచి కొన్ని నిబంధనలు ఇబ్బందికరంగా ఉన్నాయి. మరి అందరం కలిసి ఒకసారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళి ఒక మెమోరాండం ఇచ్చి ఎంపీలు, మీరు, మేము ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఏ ఆటంకాలు లేకుండా ఖచ్చితంగా ధాన్యం కొనుగోలు చేస్తాం. పైనుంచి ఏదైనా వచ్చేటువంటి కొద్దిగా రిస్ట్రిక్షన్స్ ఏవైతున్నాయో వాటిని కూడా తొలగించుకునే విధంగా అందరం కృషి చేసి రైతులకు అండగా నిలబడదాం. రైతు కష్టానికి కన్నీరు తుడవడానికి మనం అందరం కృషి చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా మేడం
లైట్ కాదు, అందరూ ఆడ వీడియో అందరూ వచ్చిండవు, నేను ఒక్కదాన్ని కాదు. ఓకే, సీట్లు కూడా పెట్టుకుంటాను. మీరు చెప్పాలి, ముందు చెప్తే మేము 1 గంట ముందు బయలుదేరు. ఓకే, ఆల్ ద బెస్ట్. గుడ్ మార్నింగ్. అని జాగ్రత్త, ట్రాఫిక్ ఉండే జాగ్రత్త పోకండి. సారీ, కొంచెం లేట్ అయింది. మినిస్టర్ మేడం వస్తున్నారు. మేడం हिंदी आता है थोड़ा बहुत ओके मी कलेक्टर की కూడా అంత తెలుగు రాదు కొంచెం కొంచెం ఓకే సో వై డు యు వాంట్ టు బికమ్ ఎ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ మేడం అది చిన్నప్పటి నుంచి కోరేది సాఫ్ట్వేర్ అదే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏ పని చేస్తారు నేను ఐఏఎస్ ఎగ్జామ్ రాసేటప్పుడు నాది ఒక ఫేక్ అకౌంట్ పర్వాలేదు ఓకే వెరీ వెరీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీస్ అయిపోయింది మరి ఇంకేంటి become a lawyer because this generation not there is any big lawyer so because అంటే అన్ని చట్టం తప్పుగా మీరు న్యాయవాది కాకుండా మీరు రాజకీయాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు మేడం 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 మమ్మల్ని మేడం సైకిల్ నేర్పిస్తున్నాం సార్ ఇప్పుడు, తర్వాత ఎలక్ట్రికల్ సైకిల్ ఇస్తాం. చిన్న మెల్లగా మెల్ల మెల్ల మెల్లగా మెల్లగా మాకేసారా ఓ అమ్మా నువ్వు నేర్చుకుంటారా శంకర్ జిల్లా సమైక్య వారు తమకి బ్రిటన్లో చేసిన కాలేదు థ్యాంక్ యూ అమ్మా ఆడబిడ్డల ఆశీర్వదించం వాటిని వృధా చేసుకోకుండా ఒక సంబరంగా ఒక సెలబ్రేట్ చేసుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మన సెర్ఫ్ సంస్థ ద్వారా మన సిఓ దివ్యా దేవరాజన్ గారి ఆధ్వర్యంలో డిఆర్డిఓ సాయన్న గారు మరి వారి ఏమంటారు యువ సైన్యాన్ని తయారు చేస్తూ ఈరోజు ఈ సెలబ్రేషన్స్ పెట్టుకోవడం జరిగింది. కలెక్టర్ గారికి, లా డిపార్ట్ గారికి, అదేవిధంగా హేమలత అగర్వాల్ గారికి, నగేష్ రెడ్డి గారికి, అన్వేష్ రెడ్డి గారికి, సిఓ గారికి, అదేవిధంగా రత్నాకర్ గారికి, మరి ఇతర సెల్ఫ్ సిబ్బంది, జిల్లా మా మహిళా సమైక్య అధ్యక్షురాలు, కమిటీ సోదరిమణులు, చిన్నారులందరికీ, పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారాలు. వాస్తవానికి సెల్ఫ్ అనే సంస్థ గ్రామీణ పేదరిక నిర్మూలన. ఒకప్పుడు గుప్పెడు బియ్యం పొదుపు, తర్వాత 10 రూపాయల పొదుపు, తర్వాత 100, 200 పొదుపుతో మొదలయ్యి ఈరోజు మన మహిళలకు 60,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణాలు 60,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. మనకు ఒక 1000 రూపాయలు బదిలీయాలంటే ఎవరు మనకు నీకేముంది, నువ్వు ఎట్లా కడతావు అని అడుగుతావు. కానీ ఈరోజు ఒక్కొక్క మహిళా సంఘానికి 20 లక్షల వరకు బ్యాంక్ లోన్ ఇప్పించి అది తిరిగి మళ్ళీ ప్రాపర్గా క్రమశిక్షణతో 100కు 100% రీపేమెంట్ చేసి బ్యాంకర్స్ యొక్క నమ్మకాన్ని పెంచినటువంటి వాళ్ళు మన మహిళా సంఘాలు, మన మహిళా సమైక్యలు. ఇవాళ నిర్మల్ జిల్లాలో వాళ్ళు తీసుకున్న 10 కోట్లు అయితే 10 కోట్లు మళ్ళీ ప్రాపర్గా నెలకు ఇంత 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 అని కట్టి ఆ వడ్డీ డబ్బులను మన ప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది, వడ్డీ మీ మీద పడకుండా. కాబట్టి తీసుకునే ప్రతి రూపాయి మంచి పని కోసం ఇన్వెస్ట్
రూపాయలు మన కష్టానికి లాభం వస్తుంది. అట్లా పిల్లలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున 1,00,000 మంది యువతులను యంగ్ గర్ల్స్ ను మనము మహిళా సంఘాలలో చేర్పించడం జరిగింది. భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే కాదు, సామాజిక భద్రత, ఇంట్లో చెప్పుకోలేని బాధలు, ఇంట్లో తీరని కష్టాలు మహిళా సంఘంలో ఉంటే ఖచ్చితంగా మహిళలందరూ కలిసి వాళ్ళకు ఒక అక్కలాగా, ఒక చెల్లెలాగా, ఒక అమ్మలాగా తోడుగా ఉంటారు. తోడుగా ఇప్పుడు మహిళా సంఘాలలో మనం చేస్తున్నాం. అట్లనే ఇప్పుడు మనం కొత్తగా యువతులకు వాళ్ళ యువ కిషోరాలను కూడా సంఘాలలో చేర్పించి ఈరోజు మనకు స్నేహ ప్రోగ్రాం ద్వారా సైకిల్ నేర్పించే కార్యక్రమం. అదే కాకుండా రేపు ఇంటర్ 10th హైయర్ స్టడీస్ కోసం కూడా ఏమైనా హెల్ప్ కావాలంటే మన సంఘాల ద్వారా మీకు హెల్ప్ చేసేటువంటి కార్యక్రమం. ఇందాక పాప చెప్పినట్టుగా ఇవాళ ఇంట్లో అమ్మ నాన్న చెప్పుకోలేని కష్టాలు, ఒంటరిగా ఉంటారు ఇంట్లో. అంటే ఒకరే పాప ఉంటుంది అనుకో, ఆమె తల్లిదండ్రులకు టైం వాళ్ళు ఇవ్వలేరు, లేదా వాళ్ళకి చెప్పాలంటే కూడా భయం. కాబట్టి అట్లా టైంలో మనకు 10 మంది 20 మంది 100 మందితో ఒక గ్రూప్ ఉన్నప్పుడు, వివో గ్రూప్ ఉన్నప్పుడు అందులో మీకు దోస్తులు ఏర్పడతారు, ప్రాణ స్నేహితులు ఏర్పడతారు. అవసరానికి అక్కడ బ్యాంకు లెక్క లోన్స్ మనం డబ్బులు తీసుకోవడానికి యూజ్ అవుతుంది. కాబట్టి చాలా అవసరం. మీ కష్టాలు, మీ బాధలు, మీ ఇంట్లో బయట ఎదురయ్యే ఇబ్బందులు కూడా ఈ స్నేహ ప్రోగ్రాం ద్వారా మీ ఫ్రెండ్స్ స్నేహితులకు చెప్పుకోవచ్చు. అట్లా మీకు ఏదైనా రేపు హైయర్ స్టడీస్ కోసం లోన్స్ కావాలన్నా కూడా మన మహిళా సంఘాల ద్వారానే మనం తీసుకునేటువంటి అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. మహిళా సంఘంలో ఉన్న సభ్యురాలు ఎవరైనా యాక్సిడెంట్ అయి చనిపోతే వాళ్ళకు 10 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. ఎవరైనా లోన్ తీసుకొని కట్టలేని పరిస్థితులలో జ్వరము ఏదో చనిపోతే వాళ్ళ 2 లక్షల లోన్ కూడా మాఫీ చేస్తున్నాం. ఇవాళ 60,000 కోట్ల రూపాయలు ఇవ్వడంతో పాటు 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరల పంపిణీ. అదేవిధంగా కుట్టు మిషన్లు కూడా భవిష్యత్తులో నేర్పించుకుంటూ ఇప్పుడు కుట్టు మిషన్లు అంగన్వాడీ బట్టలు కానీ, స్కూల్ యూనిఫామ్ కానీ బట్టలు కుట్టొచ్చే మహిళా సంఘాల వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. బస్సు కూడా మీకు ఓనర్షిప్, ప్రతి నెల ఆ బస్సు 70,000 మండల సమైక్యకు మీకు ఆదాయం వస్తుంది. ఆ డబ్బులు కింది వరకు మీరు పంచవచ్చు. అట్లనే ఐకేపీ సెంటర్లు ఊర్లలో మా చిన్నారులు కూడా చదువులేని టైంలో ఐకేపీ సెంటర్లు కూడా నడిపించుకొని వాటి ద్వారా వచ్చే కమిషన్ను మీ అవసరాల కోసం, మీ సంఘ అవసరాల కోసం కూడా తీర్చుకోవచ్చు. ఏదైనా చిన్న చిన్న బిజినెస్ పెట్టుకుంటామన్నా కూడా మీకు లోన్స్, వడ్డీ లేని రుణాలు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు చిన్నతనంలో లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు. చాలా అట్రాక్షన్ ఉంటుంది, లాగుతా ఉంటే చెడు అలవాట్లు తొందరగా మనల్ని అట్రాక్ట్ చేస్తాయి, కానీ అది జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకనే సే నో టు డ్రగ్స్ అనే కార్యక్రమాన్ని కానీ, లేదా ఈ ప్రేమల పేరుతో చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని తర్వాత మోసపోయి మళ్ళీ ఇంటి మీదకి వచ్చి ఎటు కాకుండా ఖచ్చితంగా మీరందరూ బాగా చదువుకోవాలి. మీకు ప్రభుత్వం కానీ, మన సెర్చ్ సంస్థ కానీ, మేమందరం ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు అండగా ఉంటాం. మీరు చేయాల్సింది కష్టమైన ఇష్టంగా చదువుకోండి, కష్టాన్ని ఇష్టంగా ఎంచుకోండి. కష్టంలో ఉన్న సుఖము, సంతోషం ఎక్కడ ఉండదు. నేను కూడా 10th క్లాస్లోనే నా స్టడీ ఆగిపోయింది. తర్వాత నా లైఫ్ ఉద్యమాలు, పోరాటాలు, విప్లవాలు అటు వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత ఆగిపోయిన స్టడీని కంటిన్యూ చేస్తూ LLB చేసిన, లాయర్గా ఎక్కడైతే ఏ కోర్టునైతే ఇట్లా చేతులు కట్టుకొని జడ్జి ముంగట నిలబడ్డానో 5 ఏళ్ల తర్వాత అదే కోర్టులో బ్లాక్ కోట్ వేసుకొని నా అడ్వకేట్ పోయి నిలబడ్డా 5 ఏళ్ల తర్వాత పాలిటిక్స్ లోకి వచ్చిన, MA కంప్లీట్ చేసిన, LLM కంప్లీట్ చేసిన, PhD కంప్లీట్ చేసిన, మొన్న సెకండ్ PhD కోసం ట్రై చేసిన, కానీ జస్ట్ క్వాలిఫై అయిన కానీ 1 మార్కు 2 మార్కులు ముందున్న వాళ్ళకు సీట్ వచ్చింది, అడ్మిషన్ వచ్చింది. నాకు దొరకలేదు ఉస్మానియా యూనివర్సిటీలో. అయినా తగ్గకుండా మళ్ళీ MA కాన్స్టిట్యూషన్లో MA LLM చేయాలని మళ్ళీ ఫీజు కట్టిన, ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ ఉంది. అంటే ఇదంతా ఎందుకు? ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవం, మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకోవడం, జ్ఞానాన్ని పెంచుకోవడం, ఇది చాలా అవసరం. ఇప్పుడు చాలా మంది పెళ్లిళ్ళైన వాళ్ళు కూడా మరి పిల్లలు ఉన్నా కూడా చంకలో బిడ్డను పెట్టుకొని పోయి ఎగ్జామ్ రాస్తున్నారు. నేను కూడా ఒక ఎగ్జామ్ తప్పిపోతే నా కొడుకు అప్పుడు 15 రోజుల పిల్లగాడు బయట మా అమ్మకి ఇచ్చిపోయి ఎగ్జామ్
మూడు గంటలు కూర్చొని రాసి వచ్చిన. అది నా ఎడ్యుకేషన్ మళ్ళీ అంటే నేను ఉద్యమ అరువు నుంచి బయటకు వచ్చినాక మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు మరి నేను ఆ రకంగా కూడా ఎగ్జామ్ రాసి మళ్ళీ స్టేజ్కి వచ్చాను. కాబట్టి మనకు జీవితంలో చిన్నతనంలో అమ్మ నాన్న ఉంటారు, మధ్యలో స్కూళ్ళలో ఇతర ఫ్రెండ్స్ ఉంటారు, ఏజ్ వచ్చినాక భర్తలు పిల్లలు ఉంటారు, ఇంకొక వయసులో ఇంకొకరు వస్తారు, దోస్తులు వస్తారు, షిఫ్ట్ అవుతుంటాం ఇక్కడికి అక్కడ కొత్త కొత్త ఫ్రెండ్స్ వస్తారు. కానీ అన్ని వేళల్లో నీకు ఉండేది నువ్వు నేర్చుకునే జ్ఞానం, నీ స్టడీ. ఇది మనల్ని ఎవరు ఇంట్లో అన్ని పోయినా దారం పడిపోతుంటారు, మన మీద పడి మన ఒంటి మీద ఉన్న సుక్కులకు గుంజుకపోయినా మన జ్ఞానాన్ని ఎవరు గుంజుకోపోతారా? మనం నేర్చుకున్న స్టడీ మన ఎడ్యుకేషన్ ఎవరైనా లాక్కపోతారా? లాక్కపోరు. మనం 1000 మంది జ్ఞానవంతుల దగ్గర ఉంటుంది. అందుకని మీరందరూ జ్ఞానవంతులు కావాలి, మంచి గొప్ప వాళ్ళు ఉండాలి, మంచి సంస్కారం మంచి ఆలోచనలతో సమాజంలో ఉన్నతులుగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ ఇస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. మీరు పొద్దుల నుంచి వెయిట్ చేస్తున్నారని ఆల్రెడీ మీరు ప్రోగ్రామ్ లో వచ్చారు. వారికి ప్రత్యేకమైనటువంటి